అరే డాటా ఎంట్రీ అవుతుంది ఆయనకి ఇష్టమే. ఏదైతే ఒకటి ఏంటంటే 1,05,00,000 అప్లికేషన్లతో పాటుగా 20 లక్షల అప్లికేషన్లలో ఆధార్ కార్డు ఏది రేషన్ కార్డు కావాలని వాళ్ళు ఉన్నారు, భూమి ధరణి సమస్యలు ఉన్నోళ్ళు ఉన్నారు, కొంతమంది ఉద్యోగాలు కావాలని వాళ్ళు ఉన్నారు. వాటిని కూడా క్రోడీకరిస్తున్నాం. డెఫినెట్ గా రేషన్ కార్డుల మీద కూడా ఒక క్లారిటీ ఇస్తాం. ఇచ్చేదేం వెనకపోయేది ఉండదు. ఏదో నీది రేషన్ కార్డు లేదని అప్లికేషన్ తీసుకోకుండా ఏం ఆగలే. యథార్థంగా ఈనాడున్న రేషన్ కార్డులు సుమారు 89 లక్షలు ఉన్నాయి. 89 లక్షలున్న రేషన్ కార్డులకి ఈ రోజు వచ్చిన మాకు అప్లికేషన్లు ఎన్ని వచ్చినాయి అంటే 1,05,00,000 హౌస్ హోల్డర్స్ అని వచ్చినట్టు ఉన్నాయి. మరి ఇవన్నీ మేము తీసుకున్నామంటే దాని అర్థమైంది. నథింగ్. అటువంటిది ఉండుంటే సబ్ కమిటీ ఎన్నికేస్తామో ఒక పక్కన 6వ తారీఖు నాడు లాస్ట్ డేట్ ఉంటే 5వ తారీఖు నుంచే డేటా ఎంట్రీ మొదలు పెట్టాం. ఇప్పటికి ఇందాక మా పొన్న ప్రభాకర్ గారు అన్నట్టు మోర్ దాన్ 13 to 14% డేటా ఎంట్రీ కూడా కంప్లీట్ అయింది. అంటే మా చిత్తశుద్ధి అటువంటిది. దరఖాస్తులు అనేది ఇందాక చెప్పారు, మీరే మిస్ అయ్యారు. ఏదైతే ఇంకా మిస్ అయిన దరఖాస్తుల్లో ఉంటే వాటిని కూడా ఎంఆర్ఓ ఆఫీసులలో తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన వాళ్ళు ఇంకా అప్లై చేయాల్సిన వాళ్ళు ఉంటే మీ ఎంఆర్ఓ ఆఫీసులలో తీసుకెళ్లి ఉన్న దరఖాస్తులు కూడా ఇస్తే వాటిని కూడా దీంతో పాటు డేటా ఎంట్రీలో వాటిని కూడా చేసుకుంటాం. ఒకటి ఇవాళ నుంచి 6వ తారీఖు నుంచి అధికారులంతా కేంద్ర ఎన్నికల సంఘ సూచన మేరకు ఓటర్ లిస్టు ప్రక్రియలో ఇన్వాల్వ్ అయ్యారు. అయినా మా ప్రాసెస్ కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా డాటా ఎంట్రీ అవుతుంది. ఇది కాగానే దానికి సంబంధించిన సింపుల్ దానికి సంబంధించి ఉదాహరణకు ఆయన ఉపాధి హామీ పోతాడు, ఆయన నెంబర్ మెన్షన్ చేసి వెరిఫికేషన్ చేసుకోవాలా లేదా? అవి చేసుకున్న తర్వాత అర్హుల లిస్టు ఊర్లో ఎక్కడైతే అప్లికేషన్ తీసుకున్నామో అక్కడ పెడతాం. ఎందుకు పెడుతున్నాం? ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే మీరు చెప్పండి. ఇంత సానుకూలంగా చెప్తా ఉన్నాం కదా. ఆయన అంటారు కాలాభిర కొంచెం మర్చిపోవాలన్నమాట. ప్రభుత్వం మార్పుకునే వాళ్ళ మాట ఎందుకంటే ఊకే పోచారం శ్రీనివాస రెడ్డి అయిపోయిన గ్రాచారం అని అప్పుడే చాలాసార్లు అయినదో గ్రాచారం. ఇందాక మిత్రులు చెప్పేది ఏంటంటే 2 things అన్న వెరీ క్లియర్. ఇందాక అన్నట్లు ఈ మంత్ 6వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 8వ తారీఖు దాకా కొత్త ఓటర్ల నమోదా కార్యక్రమం భాగంగా అఫీషియల్స్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోకి పోయినా కూడా డేటా ఆపరేషన్ డేటా ఎంట్రీ చేస్తూ దీంతో పాటు సబ్సిక్వెంట్ గా ఫిజికల్ ఏదైతే ఆన్లైన్ లో వెరిఫికేషన్ తో పాటుగా ప్రతి అప్లికేషన్ హోల్డర్ ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో అప్లికేషన్ ఊరిపై ఎలా అయితే తీసుకున్నామో సేమ్ టీము ఆ అప్లికేషన్ తీసుకొని వారి ఇంటి దగ్గరికి వెళ్లి వెరిఫై చేసి రిపోర్టు ఇవ్వటం జరుగుద్ది. చేయకుండా చేస్తే తప్పులు జరుగుతాయి. అర్హులైన వారిని ఎవ్వరిని కూడా ఈ ప్రభుత్వం విస్మరించొద్దన్నదే ఒకే లక్ష్యం. వెరీ క్లియర్ ఉంది ప్రభుత్వానికి. $200 డెఫినెట్ దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు మా డేటా మొత్తం వచ్చిన తర్వాత కొద్దిగా ఇంకొక వారం 10 రోజులు అయితే